ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. యేసుతో అనుదినం శిష్యత్వంలో ఎదుగుట. ప్రార్థనా మూలాలను వెతికి పట్టుకుందాం. లోపలి స్వరం చదివి ధ్యానించడానికి యోహాను 10:22-30 వరకు. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. 27. గత కొద్ది దినాలుగా మనం ప్రార్థనలోని వినుట అనే కోణం యొక్క అవసరం గురించి, మన కళ్ళ కంటే ఎక్కువగా చెవులను ఉపయోగించవలసిన అవసరం గురించి నొక్కి చెప్తూ ఉన్నాం. మరొక విధంగా చెప్పుకోవాలంటే, దేవుని వాక్యాన్ని కేవలం చదవడం కాదు కానీ పరిశుద్ధాత్మని యొక్క స్వరాన్ని వినాలి. ఆయన మనతో వాక్యం ద్వారా మాట్లాడతాడు. చదవడం మాత్రమే సరిపోదు, మనం వినడం కూడా నేర్చుకోవాలి. షేక్స్పియర్ రాసిన కొన్ని వాక్యాలు ఈ విషయంపై వ్రాయబడలేదు కానీ అవి ఇక్కడ సందర్భానికి సరిపోతున్నందున నేను వాటిని వినవలసిందిగా ఒత్తిడి చేస్తున్నాను. ఆయన రాసింది ఏంటంటే, మౌన ప్రేమ ఏమి ఆదేశించిందో చదవడం నేర్చుకో, కనులతో వినడం ఒక్క ప్రేమకే చెల్లిందని తెలుసుకో. దేవుడు ప్రధానంగా లేఖనముల ద్వారానే మనతో మాట్లాడతాడు అని నేను చెప్పినప్పుడు క్రైస్తవులందరూ ఈ మాటతో ఏకీభవిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే దేవుడు లేఖనములే కాకుండా వేరే మాటలతో కూడా మన హృదయాలతో సూటిగా మాట్లాడతాడని నేను చెబితే మనం ఒక వివాదాస్పదమైన వేదాంత భూమిలోనికి ప్రవేశించుటకు ప్రారంభించినట్టే. క్రైస్తవులు గొప్పగా తీవ్రమైన కోరికతో ఈ సమస్యపై విడిపోయి ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరమైన బోధగా కొందరు భావిస్తున్నారు. నా యొక్క సొంత స్థితిని స్పష్టంగా తెలియజేయనివ్వండి. దేవుడు మనతో మాట్లాడే ప్రధాన మార్గము లేఖనముల ద్వారానే అని నేను నమ్ముతున్నప్పటికీ, దేవుడు లేఖనముల ద్వారా మాత్రమే కాక మన హృదయములతో నేరుగా మాట్లాడడం సాధ్యమే. అయితే ఆయన చెప్పేది లేఖనములకు అనుకూలంగానే ఉంటుంది. శతాబ్దాలుగా ఆధ్యాత్మిక పురుషులు స్త్రీలు వినుట అనే కళను అభివృద్ధి చేసుకొని వారిలో నుండి వినిపించే లోపల స్వరమును వర్ణించారు. పరిశుద్ధాత్ముని మెల్లని స్వరము పరలోక సందేశాన్ని మానవ హృదయాలకు నేరుగా చేరవేస్తుందని వారు నిరూపించారు. తండ్రి, నా ఆత్మతో సూటిగా మాట్లాడుతున్న మీ స్వరాన్ని వినాలని ఎంత ఆరాటంగా ఉందో. వినగలిగిన కేంద్రాన్ని నా హృదయంలో స్థిరపరిచి సహాయం చేయండి. దాని ద్వారా నేను మీ స్వరాన్ని గుర్తించగలుగుతాను. ప్రభువైన యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.